అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ స్టేటస్ అనేది ఇప్పుడు అప్‌డేట్ అవ్వడం జరిగింది. ఎవరికైతే ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ పడలేదంటున్నారో, అలాంటి వారందరూ కూడా ఇప్పుడు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఇనెలిజిబుల్ రీజన్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఇక పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా గూగుల్ లేదా ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ లేదా అన్నదాత సుఖీభవ అని అయితే సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టార్టింగ్‌లో అన్నదాత సుఖీభవ స్కీమ్ పోర్టల్ అయితే ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో పైన రిపోర్ట్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత నో యువర్ స్టేటస్ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇదంతా చేయలేని వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో ఈ పేమెంట్ స్టేటస్ లింక్ అయితే ఇస్తున్నాను. డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే నేరుగా ఈ పేజ్‌కి అయితే ఓపెన్ అవుతారు. రీడైరెక్ట్ అయితే అవుతారు. ఒకవేళ ఈ పేజ్ అనేది ఈ విధంగా లింక్ క్లిక్ చేసినా ఓపెన్ అవ్వకపోతే ఆ పేజ్‌ని రీఫ్రెష్ అయితే చేయండి. అంటే కిందకి ఇలా లాగండి. లేదా ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే రీఫ్రెష్ ఆప్షన్ అయితే ఉంటుంది చివర్లో, అదైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ అని ఉన్న చోట రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా అని ఉన్న చోట పక్కనే క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఆధార్ నెంబరు క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ రైతు యొక్క పేరుతో పాటు ఏ జిల్లాకు సంబంధించిన భూమి, ఏ మండలానికి సంబంధించిన భూమి, ఏ గ్రామానికి సంబంధించిన భూమి, ఇలాంటి వివరాలు అయితే అక్కడ కనిపిస్తాయి. దాంతోపాటుగా ఈ ఎలిజిబుల్లా కాదా అనేది అయితే అక్కడ స్టేటస్లో అయితే ఉంటుంది. అలాగే అమౌంట్ అనేది ఏ అకౌంట్లో పడింది, ఎంత అమౌంట్ పడింది, అది ఫస్ట్ ఇన్స్టాల్మెంటా సెకండ్ ఇన్స్టాల్మెంటా, ఇలాంటి పూర్తి వివరాలు అయితే అక్కడైతే ఉంటాయి. మీకు అమౌంట్ పడలేదు అనుకుంటే కనుక ఈ విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకుని అక్కడ రీజన్ అయితే ఉంటుంది కదా, ఆ రీజన్ దానికి సంబంధించి సొల్యూషన్ ఏంటో మీకు తెలియకపోతే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. దీనికి సంబంధించి కూడా తప్పకుండా లైవ్ అయితే పెడతాను. ఇలా ఇనెలిజిబుల్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి అన్నదానికి సంబంధించి తప్పకుండా ఒక లైవ్ అయితే పెడతాను. దీనికి సంబంధించి ఇనెలిజిబుల్ అయితే కనుక ఆ కారణాలను అయితే కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.